సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ గా ఎదగాలంటే అంత ఆషామాషి విషయం కాదు. అది కూడా ఎటువంటి సంబంధాలు లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోవడం అంటే సాహసం అనే చెప్పాలి. అయితే విజయ్ సేతుపతి మాత్రం ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తన నటనతో చిన్న చిన్న రోల్స్ చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ నుండి ఇప్పుడు ఒక స్టార్ హీరోగా తమిళ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ఈ స్థాయికి రావడం వెనుక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో తెలుసా? విజయ్ సేతుపతి విరుద్నగర్ జిల్లా రాజపాలయంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. విజయ్ 6వ తరగతి వరకు రాజపాలెంలో చదివాడు. ఆ తర్వాత కొడంబాకంలోని ఎంజిఆర్ హయ్యర్ లో సెకండరీ స్కూల్ చదివాడు. ఆ తర్వాత లిటిల్ ఏంజల్స్ స్కూల్లో తన సెకండరీని పూర్తి చేశాడు. ఇకపోతే విజయ్ సేతుపతి యావరేజ్ స్టూడెంట్, కానీ ఆటల విషయంలో మాత్రం ఎంతో ముందుండేవాడు. ఇక విజయ్ సేతుపతి తాను చదువుకునే సమయంలో డబ్బుల కోసం పార్ట్ టైం జాబ్స్ చేసేవాడు. అలా సేల్స్ మ్యాన్, క్యాషియర్, ఫోన్ బూత్ ఆపరేటర్ గా అనేక జాబులు చేశాడు. ఇలా చేస్తూనే తన బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ కామర్స్ ను కూడా పూర్తి చేశాడు విజయ్ సేతుపతి. తన కాలేజీ చదువు పూర్తయిన తర్వాత స్థానికంగా ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశాడు. అయితే తన మిత్రుల సలహా మేరకు చెడుల కోసం దుబాయ్ కి ఒక అకౌంటెంట్ గా వెళ్ళాడు. ఇండియాలో వచ్చే జీతం కంటే అక్కడ 4 రెట్లు ఎక్కువ రావడమే అతను వెళ్ళడానికి ప్రధాన కారణం. అక్కడ 3 ఏళ్లు పనిచేశాక విజయ్ కి ఆ పని పట్ల ఆసక్తి తగ్గింది. ఇక వెంటనే ఇండియాకి వచ్చేశాడు. 2003లో ఇండియాకి వచ్చేసి ఆ తర్వాత ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు. దీంతో స్నేహితులందరూ కలిసి ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత విజయ్ ఒక రెడీమేడ్ కిచెన్లతో వ్యవహరించే మార్కెటింగ్ కంపెనీలో చేరాడు. అక్కడ దర్శకుడు బాలు మహేంద్ర విజయ్ తో చాలా ఫోటోజెనిక్ గా ఉన్నామని చెప్పడంతో తనలో ఎక్కడో మూల దాగి ఉన్న నటన మీద ఆసక్తి పెరిగింది. కానీ ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. అలా మొదట్లో కళంగ టీవీ కోసం నలయ ఇయకునార్ అనే టెలివిజన్ షోలో భాగంగా పలు లఘు చిత్రాలలో నటించడం ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత విజయ్ దాదాపు కార్తిక్ సుబ్బరాజ్ తో కలిసి అనేక లఘు చిత్రాలలో పనిచేశాడు. దాని తరువాతే అతనికి అవకాశాలు రావడం మొదలయ్యాయి. నార్వే తమిళ చిత్రోత్సవ లఘు చిత్రానికి గాను అతనికి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. అవకాశాలు వస్తున్నా కూడా అవి కేవలం చిన్న చిన్న పాత్రలే కావడంతో ఆయన నటించిన సినిమాల్లో తనకి సరైన గుర్తింపు లభించలేదు. అలా దాదాపుగా 7 సంవత్సరాలకు పైగా నేపథ్య నటిగా చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు విజయ్. విజయ్ తన మొదటి ప్రధాన పాత్రను రామస్వామి నాటక చిత్రం తెన్మెర్కు పరువాక్రత్తు ఈ నాటకంలో పోషించాడు. అయితే ఇందులో తను గొర్రెల కాపరి పాత్ర పోషించాడు. ఈ చిత్రం 3 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. మొదటిగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న సేతుపతి సుందర్ పాండ్యన్ లో నెగిటివ్ రోల్లో కనిపించాడు. ఇక ఆ సినిమాలో తన నటనకి గాను ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత థ్రిల్లర్ మూవీ పిజ్జా మరియు కామెడీ ఎంటర్టైనర్ నాడుగుల కొంచెం పక్కా కణంలో ప్రధాన పాత్రలను నటించాడు. ఈ 2 సినిమాలు పెద్ద విజయాన్ని సాధించడంతో పాటు విజయ్ సేతుపతికి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపుగా విజయవంతమయ్యాయి. ఆయనకు ఒక స్టార్డమ్ ని క్రియేట్ చేశాయి. అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా పేరు సంపాదించారు. ఇక ఆయన నటించిన 96 సినిమాతో మరింత మంది అభిమానులను పెంచుకున్నారు విజయ్ సేతుపతి. ఇక అలాగే రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి వారికి పోటీగా నటించి అలాగే తన నటనకి మంచి మార్కులు కూడా కొట్టేశాడు. ఇక తాజాగా సైరా సినిమాలో కూడా కీలక పాత్ర పోషించాడు విజయ్ సేతుపతి. అలా సినిమాలో ఎలాంటి పరిచయం లేకుండా జూనియర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఒక స్టార్ గా ఎదిగాడు విజయ్ సేతుపతి. గెలవాలనే తపన మనసులో ఉంటే అదే విజయానికి దారి చూపిస్తుంది అనడానికి విజయ్ సేతుపతి జీవితమే ఒక ఉదాహరణ. మరి మనం కూడా తప్పకుండా విజయ్ సేతుపతి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుందాం. ఒడిదుడుకులను అధిగమిద్దాం. లక్ష్యమే ధ్యేయంగా పెట్టుకుని విజయాన్ని సాధిద్దాం. విజయ్ సేతుపతిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడిపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.